మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీకి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. కిట్టు వెంట మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, ఎమ్మెల్యే పేర్ని నాని, పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. వైఎస్ జగన్ తనకు అవకాశం ఇవ్వడం, నామినేషన్కు వేలాదిగా కార్యకర్తలు తరలి రావడం జీవితంలో మర్చిపోలేనన్నారు పేర్ని కిట్టు. మచిలీపట్నానికి సీఎం జగన్ ఎంతో చేశారని, వచ్చే ఎన్నికల తర్వాత మరింతగా దానిని కొనసాగిస్తారన్నారు. రాజకీయాల్లో సీనియర్, జూనియర్ అని ఎవరూ చూడరని, ప్రజలకు అందుబాటులో ఉండేవారే ముఖ్యం అంటున్న పేర్ని కిట్టుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. మచిలీపట్నంలో ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. వేలాది మంది కార్యకర్తలు అలాగే అభిమానుల మధ్య నామినేషన్ వేసేందుకు పేర్ని కిట్టు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మచిలీపట్నంలో ఏదైతే కోనేరు సెంటర్ ఉందో, కోనేరు సెంటర్ నుంచి ఆర్డీఓ సెంటర్ వరకు కూడా భారీ ఎత్తున అభిమానులతో ర్యాలీకి వచ్చారు. మనతో పాటు కిట్టు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, తొలిసారిగా నామినేషన్ వేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా, భారీగా కార్యకర్తల అభిమానులు తరలి వచ్చారు, ఎలా ఉంది? ఇదంతా నాకే ఒక కళలాగా ఉందండి. అంటే యువకుడిగా కష్టపడుతున్నందుకు జగన్ గారు గుర్తించి అవకాశం ఇవ్వడమే ఒక కళ అనుకుంటే, ఈరోజు ఇంత ప్రేమగా, ఇంత ఆప్యాయతగా ఎండ మీరు చూస్తున్నారు, మీరు కూడా ఎంత ఎండగా ఉందో, ఇంత ఎండను లెక్క చేయకుండా చివరి దాకా నా కోసం నుంచున్న జనాన్ని చూస్తే ఇంత ప్రేమ నాపై చూపిస్తున్నారనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి మంచి ఆప్తుల్ని సంపాదించుకున్నందుకు నేను చాలా అదృష్టవంతుడని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ మీద చూస్తే అవతల ఆల్రెడీ సీనియర్ నాయకుడిని నేను చేస్తున్నాను, ఖచ్చితంగా గెలుపు మాదే అని టీడీపీ నాయకులు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మీకు ఇంకా 20 రోజులే సమయం ఉంది ఎన్నికలకి. రాజకీయాల్లో ఇప్పుడు దాకా సీనియర్ అని చెప్పుకున్న వాళ్ళు చాలామంది పటాపంచలు అయిపోయారండి. కాబట్టి సీనియరు, జూనియర్ అని ఏముండదండి. ప్రజలకి అందుబాటులో ఎవరున్నారు, ప్రజలకు కష్టాలు ఉన్నప్పుడు వినడానికి ఏ నాయకుడు ఉన్నాడు, లేదు వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు రెస్పాండ్ అవుతున్నారు అనే తీరు బట్టి ఉంటుంది. అలాగే నిజంగా ఏ ప్రభుత్వంలో వాళ్ళకి నిజంగా వాళ్ళ కుటుంబానికి కానీ, వాళ్ళ చుట్టుపక్కల కానీ, వారి ఊరికి కానీ మంచి జరిగిందనేది ప్రజలు చూస్తారు. చెప్తే సీనియర్, జూనియర్ అనేవి ఎప్పుడో పాతకాలపు ఇవన్నీ ఇప్పుడు ఏం లేవని. వారసత్వం అనేది కాకుండా ప్రత్యేకంగా మీకంటూ ఏం గుర్తింపు తీసుకున్నారు, ఎట్లా ఉంది? అంటే వారసత్వం అనేది ఒక ప్లాట్ఫామ్ కింద పనికొస్తుంది కానండి, ప్రూవ్ చేసుకోకపోతే ఎంతమంది వారసులు ఫెయిల్ అవ్వడం కూడా మీరు చూసుంటారు మీ రాజకీయ చేతి. నేను చెప్పక్కల, నాకంటే వయసులో పెద్దవారు మీరు. ఎంతమంది రాజకీయ నాయకులు కొడుకులు ఫెయిల్ అవ్వడం కూడా చూసుంటారు. సో వారసత్వం అనేది ఈడు పలానా ఆయన అబ్బాయి అని గుర్తించడానికి పనికొస్తుంది, కానీ వారసత్వం అనేది నువ్వు జనాల్లోకి తిరిగి కష్టపడకపోతే అదేమి నువ్వు ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నావు అది నేను చేరనవుతుంది. ఖచ్చితంగా ఆ వారసత్వం అనేది వచ్చే లక్కే, కానీ దాంతో ఒకటే సరిపోదు. మన హార్డ్ వర్క్, మనం జనాలకు రెస్పాండ్ అయ్యే తీరు బట్టి ఏదైనా ఉంటుంది. సో వారసత్వం అనే మాటలు కరెక్ట్ కాదండి. గెలుపుపై ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు మీరు? ఖచ్చితంగా అండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చి ప్రజలు ఎంత బాగా వస్తున్నారనేది మీరు చూస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన ఆకర్షితులై, లేదా కరోనా కష్టకాలంలో ఆయన చేసిన సేవలకు ఆకర్షితులై ఈరోజు ఎంత ఎత్తున జనాలు కదిలారో మీరే చూస్తున్నారు. కాబట్టి నా నియోజకవర్గం ఒకటే కాదు, ఏ నియోజకవర్గం అయినా నిజంగా మంచి కోరుకుని, నిజంగా నా ఇంటికి మంచి చేశాడు, మంచి చేస్తే చాలు, మంచి చేసే ప్రభుత్వం ఉంటే చాలు అనుకున్న వాళ్ళందరూ ఇట్లాగే ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని చెప్పుకుని ముందుకెళ్తాం. ఖచ్చితంగా మచిలీపట్నంలో వైసీపీ జెండా రెపరెపలాడిస్తామని చెప్పి పేర్ని కిట్టు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, మచిలీపట్నం నుంచి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరపున ఉపాధి హామీ కూలీ ఈర లక్కప్ప నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చాయి. ఎన్నికల అఫిడవిట్లో తనకు ఉన్న ఆస్తులు, అప్పుల గురించి ఈర లక్కప్ప వెల్లడించారు. 99,883 రూపాయల విలువైన బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని, సొంత ఇల్లు, పొలం లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. తనకు 1,13,050 రూపాయల అప్పులు ఉన్నట్టు అఫిడవిట్లో వెల్లడించారు.